నమస్తే నాగార్జున గారు. సార్, చంద్రబాబు గారు మొన్న పర్యటనలో భాగంగా జగన్ గారిని "నువ్వు నా ముందు ఎంత బచ్చా" అని చంద్రబాబు గారు విమర్శించడం జరిగింది జగన్ గారిని. జగన్ గారిని వాళ్ళకి కౌంటర్‌గా "ఎవరు బచ్చో తెలుస్తుంది. నన్నొక్కని ఈ బచ్చాని ఎదుర్కోవడానికి నువ్వు అంతమంది కూటమితో వస్తున్నావు. నీకంత దమ్ము లేదన్నట్టు సింగిల్‌గా రమ్మంటూ మాట్లాడారు జగన్ గారు. ఇక్కడ ఎవరు బచ్చా? ఎవరిని భయపడుతున్నారు? అంటే ఇక్కడ మనం మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పేరేంటంటే ఎంత విమర్శించినా ఒక లైన్ దాటి మాట్లాడు, సంస్కారవంతంగా మాట్లాడతాడు అనేటువంటి ఒక పేరుంది. సో ఆ పేరున్నటువంటి వ్యక్తి బచ్చా అన్నా కూడా అదేదో పెద్ద బూత్ మాటలాగా వినిపిస్తుంది జనానికి. అదే అవతల పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నెన్ని మాటలతోటి ఎన్నెన్ని పదాలతోటి విమర్శించారో మనందరం చూసాం. కొడాలి నాని పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం మాట్లాడతాడో, పేరు నాని ఏం మాట్లాడతాడో, మీ రోజా ఏం మాట్లాడుతుందో మనం వింటూనే ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పులతో కొట్టండి, కాల్ చేయండి, బంగాళాఖాతంలో కలపండి, ఇలాంటి మాటలు చాలా మాట్లాడున్నారు. ఆ మాటలతో పోల్చుకుంటే బచ్చా అనేటువంటిది ఒక పెద్ద మాట. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిభాషలో అసలు అది పెద్ద ఇదైనటువంటి మాటే కాదు. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆ మాట మాట్లాడటంతో ఇప్పుడు గగ్గోలెత్తుంది. ఏ ఉద్దేశంతో అన్నాడు ఆయన? అనుభవరాహిత్యంతో, అనుభవంలో నా ముందు ఎంత, నిజమే కదా. అవును. ఆయన 3 సార్లు చీఫ్ మినిస్టర్గా చేశాడు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాడు, ప్రధానమంత్రుల్ని తర్వాత రాష్ట్రపతుల్ని ఆయన నిర్దేశించాడు, నిర్ణయించాడు. అలాంటి వ్యక్తి ముందు నిజంగా మనం మాట్లాడుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బచ్చా కాకపోతే ఏంటి చెప్పండి. ఆయన అంటాం కాదు. ఇవాళ ఎవరైనా బచ్చా అంటే ఏంటండి అర్థం? అబ్బాయి, చిన్న పిల్లవాడు అని. అనుభవంతో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి 45 సంవత్సరాల అనుభవంతో పోల్చుకుంటే మరి ఇతను చిన్నపిల్లాళ్ళు అంటాడే కదా. మరి ఇదే చిన్నపిల్లని చూసి ఎందుకు భయపడుతున్నారు అని జగన్ గారు అంటున్నారు. అంతమంది ఎందుకు కూటమితో రావడం, సింగిల్ గా రావచ్చు అనే నినాదంతో జగన్ గారు మాట్లాడడం జరిగింది. దానికి మీరేమంటారు? అంటే ఇప్పుడు హిట్లర్ అని ఒక ఆయన ఉండేవాడు, గుర్తుందా మీకు? హిట్లర్ అనేటువంటి వ్యక్తిని జయించడానికి రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? ఆయన కూర్చుంచి. మరి హిట్లర్ని చూసి మిగతా వాళ్ళందరూ ఇదైనట్ట? హిట్లర్ వీళ్ళందరికంటే బలవంతుడని లెక్క. అంటే అపరిమితమైనటువంటి అధికారం చేతిలోకి వచ్చినటువంటి వ్యక్తికి, మంచి చెడు విచక్షణ లేనటువంటి వ్యక్తికి, కక్ష సాధింపు ధోరణి ఉన్నటువంటి వ్యక్తికి, వ్యవస్థలన్నింటినీ చెరబట్టి తనకు అనుకూలంగా మలుచుకొని ఎదుటివాడి మీద దాడి చేయించేటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరూ ఏకం కావాలి అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఇది నేను మర్యాదపూర్వకంగా ఉన్నటువంటి ఉదాహరణ చెప్పాను. ఇంతకంటే నీచమైన ఉదాహరణలు చెప్పొచ్చు, చాలా కామన్ ఉదాహరణలు, కానీ నేను ఆ స్థాయికి దిగదార్చదలుచుకోలేదు. ఒకటే, ఉన్మాదంతో ప్రవర్తించేటువంటి హిట్లర్ని ఇది చేయడానికి ప్రపంచ దేశాలన్నీ ఎట్లా ఏకమైనయో అలాగే ఇప్పుడు రష్యా దగ్గర నుంచి అన్నీ ఏకమైనాయి. అంటే రష్యా వాళ్ళు వీక్ అయినటువంటి వాళ్ళని లెక్క కాదు కదా. అవును. కానీ అతను ఏంటంటే మానవత్వం అనేది లేదు హిట్లర్కి. లక్షలాది మందిని తీసుకెళ్ళి గ్యాస్ ఛాంబర్లో వేసేసి వాళ్ళని నానా రకాలుగా హింసించి చంపేవాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను అంత దారుణంగా కంపేర్ చేస్తున్నాను అనుకోవద్దు, బట్ కంపారిజన్కి ఉదాహరణకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలాంటి వ్యక్తి అపరిమితమైనటువంటి అధికారాలతోటి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు, జనాల్ని మభ్యపెట్టి జనాల్ని అవతల వాళ్ళ మీదకి రెచ్చగొడుతున్నప్పుడు అందరూ ఏకమవటం అనేటువంటిది తప్పనిసరి పరిస్థితి. అంత మాత్రాన అందరూ ఏకమయ్యారు కాబట్టి వాళ్ళ బలహీనులని, ఈయనొక్కడే ఉన్నాడు కాబట్టి ఈయన బలవంతుడని అనుకుంటే అది వాళ్ళ భ్రమ. మనం మామూలుగా మాట్లాడుకుందాం. కూటమిలో ఏ ఏ పార్టీలు ఉన్నాయండి? జనసేన, టీడీపీ, బీజేపీ బలహీనమైన పార్టీనా? రాష్ట్రంలో లేకపోవచ్చు, మరి రాష్ట్రంలో లేకపోయినా ఈ 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటావు? మోడీ దగ్గరికి ఎన్నిసార్లు లోపాయికారిగా ఆయనతో మాట్లాడుకొని కేసుల విషయం ఇవన్నీ ఆపించుకున్నావు? ఎన్నిసార్లు అవినాష్ రెడ్డి విషయంలో అక్కడ కలిసి మాట్లాడొచ్చావు? మరి ఆయన బలహీనుడా? కానీ ఇవాళ నిన్నోడించడానికి వీళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు అంటే ఏంటంటే అది చారిత్రాత్మక అవసరం. ఒక ఉపద్రవం వచ్చినప్పుడు
ఇప్పుడు మీకు ఆ, చాలా ఉదాహరణలు చెప్పొచ్చు మనం. గజాసురుడు అని ఒకళ్ళు ఉండేవాళ్ళు, మనం ప్రతి వినాయక చవితికి ఆ, వింటూ ఉంటాం కథ. అవును అవును ఆయన శివుణ్ణి కావాలని ఏం చెప్పాడు, మహాపరమ భక్తుడై తపస్సు చేసి మెప్పించాడు. మెప్పించి తీసుకొచ్చి ఏమన్నాడు, నా కడుపులో ఉండాలి నువ్వు అన్నాడు. ఇప్పుడు పాపం బోళాశంకరుడు అలాగే వచ్చి కడుపులో ఉన్నాడు. ఆయన లేకపోతే ఏమవుతుంది, లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతున్నాయి శివుడు లేకపోతే. సో గజాసురుడు అనేటువంటి వాడి ఒక దుష్ట కోరిక మొత్తం విశ్వానికే ప్రమాదకరమైంది. అప్పుడు ఏం చేశారు, మన వినాయక చవితి కథలో ఏం చెప్తారు, విష్ణుమూర్తి ఒక వేషం, బ్రహ్మ ఒక వేషం, నంది ఒక వేషం, ఇలా అందరూ కలిసి వేషం వేసుకొని వచ్చి సరే ఏదో పాట పాడారు, అతను మెప్పించారు, అతన్ని ఉదరం చీల్చి శివుని బయటికి తీశారు అనేటువంటిది మనకు చెప్తున్నటువంటి కథ. అవును దీంట్లో మరి వీళ్ళందరూ, ఈ దేవతలందరూ కూడా వీక్నెస్ ఉన్నవాళ్ళ, వీక్ అయిపోయిన వాళ్ళ, బలహీనలా కాదు. కానీ అవతలు ఉన్నాడు వాడు మూర్ఖుడు. కాబట్టి ఉపాయం చేత అతన్ని ఇది చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి కట్టుకట్టి ఇప్పుడులాగా మన కూటమి ఏదైతే కట్టారో అలా కట్టి ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకని ఎంత బలవంతులైనా ఒక్కొక్కసారి అవతలు ఉన్నటువంటి వ్యక్తి అపరిమితమైనటువంటి దీంట్లో ఇందాక నేను అన్నట్టుగా ఉన్నప్పుడు ఏంటంటే కూటమి కట్టడం అనేటువంటిది సహజం. మాట ఇవాళ ఎంత హీటు రేకెత్తిస్తున్నాయో మన ఎలక్షన్ ప్రచారాలు మనం చూస్తున్నటువంటి సందర్భంలో ఏంటంటే ఆ ఒక్క మాటని, బచ్చా అన్న మాటని వాళ్ళు పెడార్థాలు తీస్తే, వాళ్ళన్న మాటలన్నీ కనుక తీసుకొని మనం చర్చ మొదలు పెడితే ఎలక్షన్లు అంటే 21 రోజులు సరిపోద్ది మనకి చర్చ చేయడానికి. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఏ ఎజెండా లేక ఏదో ఒకటి ఏది దొరికితే అది దాని మీద మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. నిజంగా మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి కానివ్వండి, పరిపాలన మీద ఉన్నటువంటి ఆయనకి గ్రిప్ ఇది కానివ్వండి, అభివృద్ధి ఎలా చేయాలనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి ప్రణాళికలతో జగన్మోహన్ రెడ్డిని పోల్చుకుంటే నిజంగానే బచ్చానే, దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్.